ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పీక్స్ కు చేరిన వేళ అమెరికా కూడా ఈ వార్లో జోక్యం చేసుకోబోతుందా అంటే ట్రంప్ మాటలు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనిపిస్తోంది అదే. ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండొద్దని, ఈ వివాదానికి ఎలాగైనా శాశ్వత ముగింపు పలకడమే లక్ష్యమంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు యుద్ధంలోకి అమెరికా అడుగు పెట్టబోతుందన్న వాదనను మరింత బలపరుస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్కు తోడుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగనుందా? ఇరాన్లో వేటిని టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది? అసలు ఎక్కడి నుంచి దాడులు చేయబోతోంది? మిడిల్ ఈస్ట్లో అమెరికా బలగం ఎంత? ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతోందా? అమెరికా అటాక్ చేస్తే జరగబోయేది ఏంటి? ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మరింత భయంకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. లొంగిపోవాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యుద్ధం మొదలైంది అంటూ ఖమేనీ ప్రకటన చేయడంతో అమెరికా మరింత రగిలిపోతోంది. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండొద్దని ట్రంప్ పదే పదే చెప్తున్నారు. దానికి ఎలాగైనా సరే ముగింపు పలికి తీరడం ఖాయమంటున్నారు. ఇలాంటి టైంలో యుద్ధం మొదలైందంటూ ఇరాన్ ప్రకటన చేయడం అమెరికాను మరింత రెచ్చగొట్టినట్లయింది. దీంతో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడం ఖాయం అన్నట్లుగా చర్చ జరుగుతోంది. నిజానికి ఇరాన్ ప్రకటనకు ముందే భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఇరాన్పై దాడుల గురించి, ఇజ్రాయెల్కు అందించాల్సిన ఆయుధ సహకారం గురించి ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా యుద్ధంలోకి దిగితే అది 3వ ప్రపంచ యుద్ధమేనా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అణు కార్యక్రమాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు స్టార్ట్ చేసినా ఒక్క నతాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారాన్ని మాత్రమే దెబ్బతీయగలిగింది. ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన పార్దో యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏం చేయలేకపోయింది. కొండల నడుమ భూగర్భంలో 200 అడుగుల లోతున ఏర్పాటు చేసిన ఆ కేంద్రంలో యురేనియాన్ని 60% వరకు శుద్ధి చేయడానికి ఉపయోగించే RI-6 సెంట్రిఫ్యూజ్లు 2000 వరకు ఉన్నట్లు అంచనా. వీటిని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబులతో కాదు, దానికి మోస్ట్ పవర్ఫుల్ అయిన 14,000 కిలోల GBU-57 పెనెట్రేటర్లు కావాలి. అవి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రయోగించడానికి అవసరమైన B-2 స్టెల్త్ బాంబర్లు కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. దీంతో ఇజ్రాయెల్తో కలిసి పార్థో కేంద్రంపై అమెరికా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాటు మిడిల్ ఈస్ట్లోకి అమెరికా బలగాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చినా అమెరికా సిద్ధంగానే ఉంది. ఆ రేంజ్ బలగాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్లో అమెరికా తన సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. మొత్తం 19 స్థావరాల్లో 40,000 నుంచి 50,000 వరకు సైనికులను ఉంచింది. ఇందులో బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి 8 దేశాల్లో అమెరికాకు ముఖ్యమైన శాశ్వత సైనిక స్థావరాలు ఉన్నాయి. 1958 జూలైలో లెబనాన్ సంక్షోభం టైంలో ఫస్ట్ టైం మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనికులను మోహరించింది. ఆ సమయంలో 15,000 మంది సైనికులు ఉండేవారు. దాన్ని 2025 నాటికి 40,000 నుంచి 50,000కు పెంచింది. యుఎస్ సైనికులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఖతార్, బహ్రెయిన్, కువైట్, UAE, సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ స్థావరాలు వైమానిక, నావికా కార్యకలాపాలు, ప్రాంతీయ లాజిస్టిక్స్, ఇంటెలిజెన్స్ సేకరణకు కీలక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. అమెరికా యొక్క మిత్ర దేశాలు చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఒక 5-6 కంట్రీస్ని ఎంచుకోవటం జరిగింది. వాటిలో ఒకటి కువైట్, సౌదీ అరేబియా, తర్వాత తెహరాన్, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్లేసెస్. లైక్ ఇప్పుడు ఆల్ ఉదైడ్ బేస్ అనేది ఖతార్లో ఉంది. ఖతార్ ఒకటి, దాంట్లో US ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. అండ్ B-52 బాంబర్స్ అక్కడి నుంచి ఉన్నాయి. అట్లాగే ISR ప్లేన్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరాల్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఒకటి. ఇది ఖతారులో ఉంది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థావరంలో దాదాపు 100 విమానాలు, డ్రోన్లు ఉన్నాయి. ఇక్కడ 10,000 మంది అమెరికన్ సైనికులు ఉంటారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ కోసం
ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. ఇక బహ్రెయిన్లోని నావల్ సపోర్ట్ యాక్టివిటీ దగ్గర దాదాపు 9,000 మంది అమెరికా డిఫెన్స్ సిబ్బంది ఉన్నారు. ఇక కువైట్లోని క్యాంప్ అరిఫిజాన్ యుఎస్ ఆర్మీకి కీలక స్థావరం. మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక కార్యకలాపాలకు ప్రాథమిక లాజిస్టిక్స్ సరఫరా కమాండ్ హబ్ గా పనిచేస్తుంది. యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ గూఢచర్యం, ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు ఫైటర్ జెట్ కార్యకలాపాలకు మద్దతిచ్చే వ్యూహాత్మక స్థావరం. ఇక్కడ F-22 రాఫ్టర్ స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లు, ఎవాక్స్ లాంటి నిఘా విమానాలు ఉన్నాయి. ఇక ఇరాక్లోని ఎర్బిల్ ఎయిర్ బేస్ కూడా అమెరికాకు కీలకం. ఇరాన్తో యుద్ధం చేయాల్సి వస్తే ఇవన్నీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అమెరికా రంగంలోకి దిగి ఇజ్రాయెల్తో కలిసి దాడులు స్టార్ట్ చేస్తే యుద్ధ స్వరూపమే మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇజ్రాయెల్, అమెరికాను ప్రతిఘటించేందుకు ఇరాన్ ఏం చేసే అవకాశం ఉంది? ఆ రెండు దేశాల దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఇరాన్కు ఉందా? అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ తరపున ఏ దేశాలు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది? అది ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమా? ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ఖమైనీ పదే పదే చెప్తున్నారు. ఇలాంటి టైంలో అమెరికా రంగంలోకి దిగితే జరగబోయేది ఏంటా అని ఊహించుకోవడానికే భయంకరంగా మారింది పరిస్థితి. ఇరాన్ ఎక్కువగా బాలిస్టిక్ మిజైల్స్ మీదే ఆధారపడుతుంది. ఇజ్రాయెల్ మీద ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లోనూ వీటినే ఉపయోగించింది. 100కు పైగా మిజైళ్లను ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా మీదకు పంపించింది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగిన అదే మిజైల్స్ తో ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. అమెరికా నేరుగా దాడుల్లో పాల్గొంటే మిడిల్ ఈస్ట్లోని ఆ దేశ సైనిక స్థావరాలు, మరీ ముఖ్యంగా బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5th ఫ్లీట్ లేదంటే ఖతార్లోని ఎయిర్ ఫెసిలిటీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మిజైల్ సామర్థ్యాలు భారీగా తగ్గిపోయాయి. ఇది ఆ దేశానికి మైనస్ గా మారే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ లోని ఇరాక్, యుఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్లో ఉన్న అమెరికా మిలిటరీ సిబ్బందిని ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇరాక్లోని అమెరికా స్థావరాలతోనే ఇరాన్ దాడులు మొదలు కావడం ఖాయం. అక్కడ టెహ్రాన్ మద్దతు ముఠాలు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉండదు. క్షిపణుల పరిధిలోకి బహ్రెయిన్, ఖతార్, యుఏఈ ఉన్నాయి. ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చమురు ధరలు భగ్గుమనడంతో పాటు పశ్చిమాసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతుంది. ఇక ప్రాంతీయ మిత్రదేశాలు, ఫ్రాక్సీ గ్రూపులైన లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులతో పాటు ఇరాక్, సిరియాలోని షియా మిలీషియాల ద్వారా ఇరాన్ దాడులను ప్రేరేపించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ దాడులతో గత 2 ఏళ్లలో హిజ్బుల్లా, హమాస్ వీక్ అయ్యాయి. ఇక రష్యా, చైనాతో పాటు ఉత్తర కొరియా లాంటి దేశాల మద్దతును ఇరాన్ కోరే అవకాశం ఉంటుంది. అమెరికా అడుగు పెడితే మాత్రం యుద్ధం కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది ప్రపంచానికి పాకే ప్రమాదం కూడా ఉంటుందనే భయాలు వినిపిస్తున్నాయి.